జీవిస్తూ ఉంటారు. జీవించే విధానాల్లో తమ కోసం తాము జీవించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తమ కోసం జీవిస్తూ సమాజం కోసం, సొసైటీ కోసం జీవించే వాళ్ళు కొద్దిమంది. తమ జీవితాన్ని మొత్తం సమాజానికి అంకితం చేసి సేవ చేసేవాళ్ళు మూడో కోవకు చెందిన వాళ్ళు. ఆ కోవలకు చెందిన వాళ్ళే మన దివంగత నేత, మనందరికీ ఆదర్శమూర్తి, రోల్ మోడల్గా జీవించిన వ్యక్తి శ్రీ ఎస్పి ముత్సామి శెట్టి గారు. ఈరోజు బాధ్యత తీసుకోవచ్చు. మీకు చేసే పనికి అర్థమైంది, మంచిగా ఆలోచన చేయండి, మంచిగా జీవించండి అని చెప్తూ మాకంతా కూడా ఆదర్శంగా ఆయన వినందాలు కూడా రోల్ మోడల్గా కూడా ఉన్నారు. ఆయన తర్వాత ఎంతో మంది శిష్యులు కూడా తయారయ్యారు. ఆయన మార్గంలో నడుస్తూ మంచి మంచి కార్యాలు చేసుకుంటున్నారు. అనగా సమకాలు చెప్పాల్సిందిగా జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. ఎస్పి ముత్సామి శెట్టి గారు, ఎస్పి ముత్సామి శెట్టి గారు అమర్ రహే, ఎస్పి ముత్సామి శెట్టి గారు అమర్ రహే. జై బలో ఎస్పి ముత్సామి శెట్టి గారు, జై బలో ఎస్పి ముత్సామి శెట్టి గారు, జై బలో ఎస్పి ముత్సామి శెట్టి గారు, జై ఎస్పి ముత్సామి శెట్టి గారు అందరికీ విదితమే. ఆయన ఇచ్చిన బిరుదులు చాలు. అన్నగారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనకు ఉంది. మొదటి నివాళి ఇప్పుడు మనం పూర్తి చేసినాము. రెండవ నివాళి ఆయన చూపించిన మార్గంలో మనం నడుచుకోవాలి. మూడవ నివాళి ఆయన ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు ఏదైనా కొంచెం నెరవేర్చలేకపోయిన కోరికలు ఏమైనా ఉంటే దాన్ని మనం నెరవేర్చే బాధ్యత మూడవ నివాళి. లిఫ్ట్ పెట్టాలనుకున్నాడు ఒకటి కూడా, అవి మనం నెరవేర్చలేదు. వీలైనంత తొందరలో అవి మనం బాధ్యతగా తీసుకొని నెరవేరిస్తే అది నిజమైన నివాళి అని నా అభిప్రాయం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇదే విధంగా అక్కడ కుడూరుపల్లి కూడా వచ్చేసింది. కెర్లేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు పూర్తిగా తీసుకోండి. ఆయన కోవలోనే నడుస్తూ ఉన్నాడు. మనకి లీడర్, మనం ఆయన ఫాలో అయితే సరిపోతుంది, వెనకాల పోతే సరిపోతుంది. సర్వాంతర్యాలు యాడు పోయినా ఆయనే. ఏ కేసీటీవీ పెడితే ఆయనే కనపడేది. పక్క అంటాడు, టెంపుల్ పక్క అంటాడు, సంఘ సేవ అంటాడు. ఆయన ఎదురుగా మనం పొగడకూడదు. కాబట్టి అటువంటి ఆయన పేరు స్ఫూర్తి చేసుకొని అటువంటి వాళ్ళ జాడల్లో మనము వెలికిపోతూ ఉంటే పని జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఆయన సమాజ సేవకు దోహదలైన వారి సత్యమణి గారు, జీవదశలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ మనం ససేమగా మర్చిపోకూడదు. వాళ్ళందరికీ నా దోహాలు పైన ఆయన కోరికలను తీర్చే బాధ్యత మనకుంది. ఎన్నో ఊళ్ళలో వాసవి కాలేదు అని చెప్తున్నారు. దానికి తలసేకరణ జరిగింది. మనం ఏమైనా చేయాలనుకుంటే మనకు పనులు జరుగుతాయి. మనకు ఆయన పేరుతోనే మనకు ఎన్ని ఫండ్స్ అయినా వస్తాయి, ఎన్నైనా అవుతాయి. ఒకటి స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేస్తూ ముందుకుపోతాం. కాబట్టి ఆయన అసంపూర్ణమైన కోరికలను కనీసం ఒకటే ఇప్పుడు మన సత్రాలు చౌకీస్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఎవరు కూడా మన వాళ్ళే మన సత్రం కోరుకోరు. కారణం అంటే మాకు పార్కింగ్ కావాలా, మాకు రూల్ కావాలా. కాబట్టి అందరూ సంఘం బాగుంటే మనం మన బాడీలో ఎన్ని బాగుంటే అన్నీ బాగుంటే మనిషి. ఒక కళ్ళు పైన, ఒక చేయి పైన, ఒక కాలు పైన కూడా వాడు ఎంత అందంగా ఉన్నాడో వేస్ట్. ఒకరికొకరు మర్యాద ఇస్తే పెద్ద చిన్న పాటిస్తే పెద్దలు ఏం చెప్తారో అది ఇంకా నాకు చేస్తే వ్యక్తి 6 నెలలు ఎంత
ముచ్చట ఎంత సంతోషపడుతుందంటే పూర్తి వాళ్ళు 1-2 hours నడిచి చెప్పులు లేకుండా ఆర్ఎంఎల్ సత్యనారాయణ ఆహ్వానం మేరకు మున్సామయ్య శెట్టి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరూ ఆర్ఎంఎస్లకి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడితో ఎందుకు